1వ నెల 9వ తారీఖు 1985. 85లో పుట్టారు, జనవరి 9. స్వాతి గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? రాజసుధ గారితో మాట్లాడండి. మా లైఫ్ ఎట్లుంటుందా అని కలుసుకుందాం అనుకుంటున్నాం. లైఫ్ ఎట్లా ఉంటది? ఏం చేస్తుంటారు స్వాతి గారు? నేను టైలరింగ్ చేస్తా. టైలరింగ్ చేస్తున్నారు, మరి చక్కటి వృత్తిలో ఉన్నారు. మరి లైఫ్ ఎలా ఉంటది అంటే అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ కోపం తెచ్చుకోకండి, చిన్న చిన్న తగువులు పడి ప్రశాంతమైన మీ జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోకండి. ఫ్యూచర్ బానే ఉంది. మరి మీ ఇనిషియల్ ఒకసారి చెప్పండి. ఇనిషియల్ ఇంటి పేరు ఒకసారి చెప్పండి స్వాతి. ఎం. ఎలా సంతకం చేస్తారా? ఎం స్వాతి అని చేస్తారా? ఓకే ఓకే. ఒక పని చేయండి, ఎం తీసేసి SSWATHI ఈ రకంగా స్పెల్లింగ్ మీరు పెట్టినట్టయితే చక్కగా 9 నెంబర్ వైబ్రేషన్ లోకి నేమ్ వస్తుంది. మీరు చూసారా ఈ కాలర్ గొంతులో చాలా హార్డ్నెస్ ఉంది. 9 జనవరి అంటే చక్కగా వీళ్ళు ఏంటంటే గంభీరంగా ఉంటారు. అలా అనుకుంటారు, సాఫ్ట్ గా మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ చాలా గంభీరంగా ఉంటుంది. అంటే ఇట్లాంటి లక్షణాలు కొన్ని జాతకాల్లో మనం చూడొచ్చండి. అంటే వాళ్ళకి అదేం అనిపించదు, బట్ ఎదుట వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నారని. చాలా గమ్మత్తుగా కొన్ని డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మనకి ఇలాంటివే కనిపిస్తాయి. మరి మేడం క్యాజువల్ గానే మాట్లాడుతున్నారు, మనకి ఎందుకో హార్డ్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి దానికి కారణం మీకు చెప్పనా? చక్కగా 9th జనవరి 1985 మరి కుజుడు మకరంలో ఉచ్చం అంటాము జ్యోతిష్య శాస్త్రం బట్టి. మరి వీళ్ళకి ఇలాంటి లక్షణాలే ఉంటాయి. సో వీళ్ళు కూల్ గా మాట్లాడినా మనకి హార్డ్ గా అనిపిస్తూ ఉంటుంది. స్వాతి గారు ఫ్యూచర్ బానే ఉంది, చక్కగా సంతకం చేసుకునేటప్పుడు SS యూజ్ చేయండి. ఆల్ ద బెస్ట్. రాజసుధి గారు, అసలు మనకి చాలా శాస్త్రాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రము, సంఖ్యాశాస్త్రము, వాస్తు, రుద్రాక్షలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఒక మనిషి అభివృద్ధి జీవితంలో పయనించాలి అంటే ఎన్ని శాస్త్రాలు అవసరం అవుతుందండి? శాస్త్రాలన్నీ మిళితమై ఉంటాయండి. ఫలానా ఇన్ని శాస్త్రాలను అప్లై చేసుకునే జీవితం ముందుకెళ్లాలని ఏమి ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పామిస్ట్రీ యూజ్ చేస్తాం. మరి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి, మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇప్పుడు నేమ్ చాలా పాపులర్. అంటే మంచి పేరు తెచ్చుకోవాలి. పేరు యొక్క ఆవశ్యకత చాలా మందికి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే పేరుతోనే జీవితం మొదలవుతుంది. కాబట్టి మరి ఆ పేరు న్యూమరాలజీ ప్రకారం మంచి వైబ్రేషన్ లో పెట్టుకోవాలి. మరి పుట్టిన నక్షత్రం బట్టి స్టార్టింగ్ లెటర్ తో పెట్టుకోవాలా వద్దా ఈ సందేహం కూడా వస్తుంది. చాలా వరకు జన్మనామాలని ఒక దగ్గర రాసుకుంటారండి. స్టార్టింగ్ లెటర్ బర్త్ స్టార్ తో జన్మనామం రాసుకుని న్యూమరాలజీ అంటే అదే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. సో న్యూమరాలజీ ప్రకారం కరెక్ట్ పాజిటివ్ వాళ్ళ లక్కీ నెంబర్ లోకి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకోవచ్చు. ఎంతవరకు ఈ శాస్త్రాలు అనేటప్పటికీ అప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే శాస్త్రాల యొక్క లోతు తెలుస్తుంది. ఖచ్చితంగా నేను ఒక 5 శాస్త్రాలను ఉపయోగించి నా జీవితాన్ని కరెక్ట్ చేసుకున్నాను అన్నది ఎక్కడా ఉండదు. సో దీనిలో అన్ని మిళితమై ఉంటాయి. సో సిగ్నేచరాలజీ, గ్రాఫాలజీ, ప్రొనాలజీ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్. శాస్త్రంలో ఒక మనిషి జీవన శైలికి ఇవన్నీ ఇంక్లూడెడ్. ఇవి తెలుసుకొని సైంటిఫికల్ గా ఎంతవరకు ఈ ప్రికాషన్ తీసుకున్నాము. ఒక దోషం ఉంది, దానికి కొంత ప్రికాషన్ తీసుకున్నాము, అంతటితో టెన్షన్ ఆపేయచ్చు. ఇంకా ఏమన్నా తీసుకోలేమో, ఇంకా దోషం అప్లై అయిపోతుందేమో, ఇలాంటి సైకలాజికల్ ఫీలింగ్స్ తో ఎక్కువ మంది ఉంటారు. అలా కాకుండా దాన్ని కొంతవరకు రెమెడీ తీసుకున్నాము, ఇంకా ప్రశాంతంగా మిగతా జీవితాన్ని లీడ్ చేయడానికి ట్రై చేస్తే సో సగం టెన్షన్స్ లైఫ్ లో తగ్గినట్టే అని నేను అంటాను. బట్ ఇన్ని శాస్త్రాలు నాకు ఉపయోగించి చూసారా అసలు లేదా ఈ సందేహం కూడా వస్తుంది. ఇప్పుడు మరి డేట్ ఆఫ్ బర్త్ స్వాతి గారు చూసాం, మరి ఇందులో ఎన్ని శాస్త్రాలు ఉపయోగించాము? ఏ శాస్త్రం అంటే శాస్త్రం యొక్క లోతు బట్టి మరి ఎలా చెప్పాము ఈమె వాయిస్ లో ఇంత హార్డ్నెస్ ఉందని. ఆ ఒక టెక్నిక్ ఉంటుంది. ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడగానే కొన్ని శాస్త్రాలు అందులో మిళితమై ఉంటాయి. ఖచ్చితంగా 5 ఉపయోగించాము, 6 ఉపయోగించాము అలా అని ఇక్కడ ఉండదండి. ఓకే అండి. మరి మీరు కూడా శ్రీమతి రాజసుధి గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి, అలాగే రుద్రాక్షలు ఏం ధరించాలో తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు రాజసుధి గారి పర్యటన వివరాలు చూద్దాం. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు: 15న విశాఖపట్నం, 16న గుంటూరు, 17వ తేదీన ఒంగోలు, 18న నెల్లూరు, 21న కరీంనగర్, 22వ తేదీన నిజామాబాద్, 23న ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాల, ఆగస్టు 1న శ్రీకాకుళం, 2న భీమవరం, 3న కాకినాడ, 5న అనంతపురం, 7న చిత్తూరు, 8వ తేదీన చెన్నైలలో అందుబాటులో ఉంటారు.
ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్ జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. చూసారు కదా రాజసుధ గారి పర్యటన వివరాలు. మీరు కూడా చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా రాజసుధ గారిని కలిసి మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందొచ్చు. రాజసుధ గారు మన కార్యక్రమంలో భాగంగా అరుదైన రుద్రాక్షను చూపిస్తూ ఉంటారు, దాని విశిష్టత కూడా తెలియజేస్తుంటారు ప్రేక్షకులకి. మరి ఈ రోజు కార్యక్రమంలో ఏ రుద్రాక్షను చూపిస్తున్నారు? సో అరుదైన రుద్రాక్షలు అందులోని హయ్యర్ ముఖి. మరి అరుదైన రుద్రాక్షలో 17 ముఖాల రుద్రాక్ష అండి. ఇది అష్టముఖికి హయ్యర్ వెర్షన్. సో ఈ 17 ముఖాల రుద్రాక్ష మీకు హయ్యర్ ముఖిలో చాలా మార్కెట్ లో డూప్లికేట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మరి హయ్యర్ ముఖి అనేటప్పటికి ధరలో చాలా అధికం. మరి దీనిలో కూడా డూప్లికేట్స్ ఎక్కువ ఫామ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ హయ్యర్ ముఖి మన షోలో చూపించడం ద్వారా మరి అందరికీ పాజిటివ్ ఎనర్జీని ఈ రుద్రాక్ష చూడడం ద్వారా పొందే అవకాశం. సో చాలా జాగ్రత్త, మార్కెట్ లో డూప్లికేట్స్ ఎక్కువగా. ధర విషయంలో చాలా ఎక్కువ అంటారు. సుమారు ఎంత ఉండే అవకాశం ఉంటుంది? సుమారు అంటే ఇంత అనేది లిమిట్ ఉండదు, డిపెండ్ అపాన్ ద మార్కెట్ డిమాండ్ బట్టి ఉంటుందండి. సపోజ్ 21 ఫేస్ అవైలబిలిటీ బట్టి మార్కెట్ ధర మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు రాజసుధ గారు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎక్కువ ముఖాలు వేసుకుంటే ఎక్కువ ప్రతిఫలాలు వస్తాయా అనుకుంటుంటారు. సింగిల్ ముఖం వేసుకుంటే దానికి కొంచెం ఉంటదేమో దీని ఎఫెక్ట్ అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు అన్నది కొంతవరకు కరెక్ట్. లోయర్ ముఖిలో ఎనర్జీస్ కొంచెం ఉంటాయి, హయ్యర్ ముఖి వెళ్తున్న వల్ల ఎనర్జీ లెవెల్ పెరుగుతుంటుంది. అందుకే ఆ ముఖాలకు అంత ప్రాధాన్యత వచ్చింది. దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి ముఖాలు పెరుగుతున్న కొద్దీ దాని యొక్క పవర్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మన షోలో హయ్యర్ ముఖి రుద్రాక్షలు చూపిస్తా ఉంటాం. మరి దానిలో యొక్క పాజిటివ్ ఎనర్జీ అంటే 17 ముఖాలు అన్నది చాలా అరుదు కాబట్టి షోలో చూడడం ద్వారా కూడా పాజిటివ్ ఎనర్జీని పొందే అవకాశం ఉంటుంది. మీరు అన్నది కరెక్ట్. లోయర్ ముఖి, అందుకే స్టూడెంట్స్ కి లోయర్ ముఖి వేస్తుంటారు. హయ్యర్ ముఖి పెంచే కొద్దీ వాళ్ళ యొక్క పవర్స్ కొన్ని పవర్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అది వాస్తవం చాలా వరకు. ఇది ధారణ చేయడానికా లేకపోతే పూజలో ఉంచొచ్చు, ధారణ కూడా రెండింటికి ఉపయోగపడుతుంది. వెరీ గుడ్ అండి. మరో కలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ మణికొండ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మీ పేరు? నా పేరు వేణుగోపాల్ అండి. మా మనమంది డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి. బి వెంకట దక్షేష్. వెంకట దక్షిత్. ఏమని పిలుస్తున్నారు బాబుని? దక్ష అని పిలుస్తున్నాను. దక్షి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6/2011. 2011. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు చిన్న బాబు? ఇప్పుడు పేరు ఏమైనా మార్పు చేయాలనుకుంటే దాని గురించి అండి. ఓకేనండి. వెంకట దక్షిత్ అని పెట్టారు పేరు. వెంకట దక్షిత్ అని పిలుస్తున్నారు. దక్షిత్ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి. DHAKSHIT. DAKSH దక్షిత్. DHAKSHIT అండి స్పెల్లింగ్. దక్షి స్పెల్లింగ్ అది DAKSH మేడం. దక్షి అంటే దక్షిత్ అంటున్నారు కదా, TH పెట్టారా T పెట్టారా? DH పెట్టాము. దక్షి ఓన్లీ DAKSH అని పెట్టాము. దాంట్లో ఏదైనా మార్పు చేయాలంటే చెప్పండి. దక్షి DHAKSHI SH వరకే పెట్టారు. దక్ష. వెంకట. ఓకే ఓకే, వెంకట దక్ష. అవును మేడం. ఓకే. ఈ డేట్ ఆఫ్ బర్త్ కి పేరు సూట్ అవుతుందా లేదా, పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరం అవుతుందా అన్నది మీరు తెలుసుకుందాం అని కాల్ చేశారు. అవును మేడం. వెరీ గుడ్ అండి. మరి ఇప్పుడు రాజసుధి గారు బాబు గురించి చెప్తారు, వినండి. అసలు పేరు సూట్ అవుతుందా లేదా అన్నది కూడా. ఇనిషియల్ కూడా ఒకసారి చెప్పేసండి. ఇంటి పేరు. ఓకేనండి. మీ మనవడి పేరులో కానీ చాలా క్రిటికల్ గా ఇచ్చారు. ఇది లైవ్ లో కరెక్ట్ చేయడం కష్టమే, అయినా మీరు ఎంతో హోప్ తో మా లైవ్ కి కాల్ చేశారు కాబట్టి కరెక్ట్ చేశాను. బి వెంకట్ లో ఒక హెచ్ అదనంగా చేర్చండి. VENKATH స్పెల్లింగ్ సేమ్ దక్ష్ అలాగే ఉంచేసేయండి. DHAKSH. వెంకట్ లో మాత్రం ఒక హెచ్ అదనంగా చేర్చండి. బి ఇనిషియల్ కాబట్టి బాబు ఫ్యూచర్ బానే ఉంది. చక్కగా 6 నెంబర్ వైబ్రేషన్ లోకి వస్తుంది. మరి చాలా అల్లరి చేస్తాడు. అలాగే మంచి డిజైనింగ్ ఫీల్డ్స్ లో తనని ఎంకరేజ్ చేసినట్టయితే మంచి మంచి ఆర్ట్స్ వేస్తూ ఉంటాడు మీ మనవడు. కాబట్టి ఫ్యూచర్ బానే ఉంది. పేరులో చక్కగా ఒక హెచ్ అదనంగా, వెంకట్ లో హెచ్ అదనంగా చేర్చుకోండి. లక్కీ నంబర్ వైబ్రేషన్ లోకి వస్తుంది. మరి బర్త్ సర్టిఫికెట్ లో కూడా అలా మార్పించేసేయండి. ఆల్ ద బెస్ట్.
రాజసుధి గారు, చిన్నపిల్లల జాతకాలు చూడకూడదు అని చెబుతూ ఉంటారు 12 సంవత్సరాల వరకు. మరి అదే చాలా మందికి డౌట్ వస్తుంటుంది, బాలారిష్టాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి అంటే జాతకం చూడాలి కదా, మరి జాతకం చూడకూడదు అంటారు. వాటికి పరిహారాలు చేయాలా చేయకూడదు, ఏం చేయాలి? దీని గురించి మీరైతే ఏం చెప్తారు? జాతకం పరిశీలించాలని, దాని గురించి డీప్ అనాలిసిస్ చేయకూడదు. అంటే ఒక ఆస్ట్రాలజర్ కి ఒక జాతకం చూడగానే దానిలో లోటుపాటులు, దోషాలు ప్రతి ఒక్కటి వాళ్ళ మైండ్ లో క్యాలిక్యులేషన్ లో ఉంటాయి. బయటికి చెప్పపోయినంత మాత్రాన వాళ్ళు ఏది చూడలేదు అనుకోకూడదు. ఆ జాతక చక్రం చూసి వాళ్ళ ఓన్ అనాలిసిస్, వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకి వెళ్తానే ఉంటుంది. కాబట్టి అలా పరిశీలన చేసుకుని ఎంతవరకు పరిహారం తీసుకోవాలని మాత్రమే గురువుని ప్రశ్నించాలి. సో ఇంకా ఎక్కువ లోతుగా తెలుసుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. కొన్ని జాతక చక్రాలు తీసుకొచ్చి ఇలా 2011-12 పుట్టిన పిల్లలవి మాకేం వద్దు, జస్ట్ మీరు చెప్పండి బాలారిష్టం ఏమైనా ఉందా అని అడుగుతూనే ఇంకా ఏమన్నా ఏ ఫీల్డ్ లోకి వెళ్తాడు ఇలా కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆతృత, ఒక తల్లిదండ్రులుగా తన బిడ్డ మంచి ప్రగతి పదంలోకి వెళ్తాడా లేదా అని తెలుసుకోవాలంటే దాని గురించి ఎక్కువ డీప్ అనాలిసిస్ కాకుండా దోషం ఎంతవరకు ఉంది, దాన్ని ఎంతవరకు పరిహారం చేయాలి, మరి మనం పిల్లలకి ఎంతవరకు పాజిటివ్ యాటిట్యూడ్ ఇవ్వాలి, వాళ్ళకి వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేయాలి, మరి ఆ దోషం ఉంటే సో ఎలాంటి ఆస్ట్రాలజర్ గైడెన్స్ ఉంటుంది, సర్కమ్స్టెన్సెస్ ఎలా పెట్టాలి, వాళ్ళకి ఎలా, వాళ్ళ సైకాలజీ బట్టి వాళ్ళకి ఎలాగ టీచ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవచ్చు కొంతవరకు. అంతేగాని ఇంకా అతను ఏమవుతాడు, మ్యారేజ్ అయినాక సంతానం ఉందా, ఇలాంటి ఎక్కువ డీప్ అనాలిసిస్ అనేది చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఆ చెప్పినప్పుడు ఆ నెగిటివ్ షేడ్స్ ఆ బిడ్డ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చెప్పడానికి అవకాశం కనిపిస్తా ఉంది నాకు. సో మాక్సిమం ఈ స్టడీలోకి వెళ్ళు, ఇదైతే నీకు బాగుంటుంది, ఈ ఫీల్డ్ అయితే కొంతవరకు అది ఎదుగుతున్న కొలది ఒక 1 year కొంచెం ఆస్ట్రాలజర్ గైడెన్స్ లో కొంతమంది వెళ్తూ ఉంటారు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అంతా ఇలాగే వెళ్తూ ఉంటారు. సో ఎక్కువ దాని గురించి స్ట్రెస్సింగ్ గా వాళ్ళ మ్యారేజ్ గురించి, తర్వాత పిల్లల గురించి ఇలాగ అడగరు. చాలా వరకు చిత్రంగా కొంతమంది ఆయుష్ గురించి అడుగుతుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో ఆయుష్ గురించి ప్రస్తావన చేయకూడదు. చాలా వరకు పాజిటివ్ నే మాట్లాడాలి, మంచినే మాట్లాడాలి. ఒక జ్యోతిష్కుడికి వాక్శుద్ధి చాలా ముఖ్యం అండి. సో కాబట్టి నెగిటివ్స్ మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి రిఫ్లెక్ట్ కూడా అవుతుంటాయి. కాబట్టి ఆ నెగిటివ్ ఉన్నదాన్ని ఇంకో వేళ పరిహార రూపంలో చెప్తూ ఉంటారు, సూచిస్తూ ఉంటారు. ఇలా ఉంది, నువ్వు ఈ ప్రికాషన్ తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ఇలా ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా వరకు ఈ విషయాల్ని సున్నితంగా గమనించి ఫాలో అయితే బాగుంటుంది. రాజసుధి గారు, మరి మీరు చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, ఎంతో మందికి వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారాలు తెలియజేస్తున్నారు జాతక పరిశీలన చేయడం ద్వారా. మరి అదే ప్రాంతంలో మీరు రుద్రాక్ష జ్యోతిష్యాలయం ఈ స్పెషల్ ప్యాక్ ను కూడా మీతో పాటు తీసుకెళ్లడం జరుగుతుందా? అక్కడికి వచ్చి తీసుకునే అవకాశం ఉందా? అలాగే ఇంకా మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి కలవాలి అనుకునే వారికి మొబైల్ అపాయింట్మెంట్ లాంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయో తెలియజేయండి. ఈ రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ మరి నేను పర్యటించే ప్రాంతాలకు కూడా నాతో తీసుకెళ్లడం జరుగుతుంది. చాలా వరకు ఇది కుటుంబానికి ఉపయోగపడే 11 దైవిక వస్తువులతో మరి ఏకముఖి నుంచి సప్తముఖి రుద్రాక్షల వరకు మరి ఈ ప్యాక్ లో పొందుపరచబడింది. కాబట్టి పర్యటన ప్రదేశాలకి వచ్చి కూడా ప్యాక్ ని పొందవచ్చు. మరి సికింద్రాబాద్ లో ఆఫీస్ పెట్టడం జరిగిందండి, జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర. సో ఎల్బీఆర్ హౌస్ లో. సో సికింద్రాబాద్ లో కలవాలనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు. మరి కూకట్పల్లిలో కూడా ఆఫీస్ ఉంది, రిలయన్స్ డిజిటల్ దగ్గర. సో అక్కడ కూడా సంప్రదించవచ్చు. అలాగే అనేక పర్యటన ప్రాంతాలకి పర్యటిస్తున్నాం, అవన్నీ స్క్రోల్ అవుతున్నాయి స్క్రీన్ మీద. చక్కగా పర్యటన ప్రాంతాలకి అపాయింట్మెంట్ ద్వారా నేమ్ కరెక్షన్ కి, అలాగే రుద్రాక్ష ధారణకి, మరి రత్న ధారణకి సంప్రదించవచ్చండి నేరుగా. మరి పర్యటన ప్రాంతాలకి కూడా పర్సనల్ గా వచ్చి కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉంది. అలాగే విపిఎల్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. మరి రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ విపిఎల్ సర్వీస్ ద్వారా కూడా పొందే అవకాశం ఉంది. ఓకే అండి, మరో కలర్ తో మాట్లాడదాం. హలో, కరీంనగర్ జిల్లా మేడం. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు ఆనందం. ఆనందం గారు, మీకోసం తెలుసుకుందాం అనుకుంటున్నారా? అవును మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ 28/9/1953. మరోసారి చెప్పండి. 28/9/1953. 53లో పుట్టారు. ఏ నెలండి? 9వ నెల. 28 సెప్టెంబర్ 1953. ఆనందం గారు, ఒకసారి ఇనీషియల్ చెప్పండి మీది. జీ ఆనందం, గరిపల్లి ఆనందం. జీ ఆనందం గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీ సమస్య ఏంటో చెప్పండి. మేము 2012లో రిటైర్డ్ అయినాం మేడం. రిటైర్డ్ అయినప్పటి నుంచి ఆరోగ్యం బాగుంటలేదు. ఓకే, కారణం ఏంటి? మనకంత చిరాకుగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్లేస్ బాగుంటుందా, లేకపోతే వెళ్ళు ఉండాలనుకుంటున్నాం, ఏం బాగుంటుందా? ఓకే ఓకే. మిమ్మల్ని ఆనందం అనే పిలుస్తారా? కొంతమంది ఆనందం గారు అంటారు.
అసలు పేరైతే ఆనందం. స్వామి ఆనందమే. కొంతమంది రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు ఆనందం అంటారు. ఓకే, ఆనందో బ్రహ్మ. సరేనండి, పేరులో నెగిటివ్ వైబ్రేషన్ కొంతవరకు ఉంది. జీ ఆనందంలో ఒక ఏ అదనంగా చేర్చుకొని పర్ డే 37 times 37 days ఇది కోర్స్ లా రాసినట్టయితే, మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నారు చాలా వరకు. మరి రుద్రాక్ష ధారణ కూడా చాలా, ఇప్పుడు చెప్తున్నాం కదా మన షోలో రుద్రాక్ష ధరించమని చెప్పి, చక్కగా 12 ముఖాల రుద్రాక్షతో పాటు మరి న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ఒక ఏ అదనంగా చేర్చుకోండి. ANAANDAM ఒక అదనంగా ఒక ఏ చేర్చడం వల్ల 37 నెంబర్ వైబ్రేషన్ లోకి వస్తుంది. చక్కగా ఇది కోర్సు ఒక 10 కోర్సెస్ రాయండి, 37 times 37 days. ఇదొకటి పాటించండి. ఒక మంత్రం కూడా చెప్తాను. ఈ మంత్రం ప్రతిరోజు 108 times చాంటింగ్ చేసినట్టయితే చాలా వరకు బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ కూడా తగ్గుతాయి. ఇది సూర్య గాయత్రి మంత్రము. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. చక్కగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు రుద్రాక్ష ధారణతో పాటు మరి మంత్రోచ్చారణ చేసుకున్నట్టయితే ఉదయాన్నే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కోర్సు రాయాలి, మంత్రం కూడా పఠించాలి. ఇలా చేసినట్టయితే మంచి పాజిటివ్ ఎనర్జీ, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మరి మీరు కూడా శ్రీమతి రాజసుధ గారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, పేర్లో కరెక్షన్స్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఒకసారి రాజసుధ గారి పర్యటన వివరాలు చూద్దాం. ఆ ప్రాంతాల్లో మీకు రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు: 15న విశాఖపట్నం, 16న గుంటూరు, 17వ తేదీన ఒంగోలు, 18న నెల్లూరు, 21న కరీంనగర్, 22వ తేదీన నిజామాబాద్, 23న ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాల, ఆగస్టు 1న శ్రీకాకుళం, 2న భీమవరం, 3న కాకినాడ, 5న అనంతపురం, 7న చిత్తూరు, 8వ తేదీన చెన్నైలలో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. చూశారు కదా రాజసుధ గారి పర్యటన వివరాలు. మరి మీరు కూడా చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా రాజసుధ గారిని కలిసి మీకున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలో, ఎటువంటి రత్న ధారణ చేయాలో కూడా తెలుసుకోవచ్చు. పూర్తిగా జాతక పరిశీలన చేయించుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్తరేఖల ద్వారా కూడా జాతక పరిశీలన చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. రాజసుధ గారు అసలు రత్నాలు ధరించాలి అని శాస్త్రం ఎందుకు చెబుతుందండి? చాలా మందికి ఇది ఒక సందేహం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీరు ఈ రత్నం ధరించండి అని ఒక సజెస్ట్ చేస్తూ ఉంటారు. చివరిలో వాళ్ళ శాస్త్రాల ప్రకారం చెప్పాక చివరిలో ఈ రత్నం ధరించండి అని చెబుతూ ఉంటారు. రత్నం ధరించడం వల్ల నిజంగా మనిషి జీవితంలో మంచి జరుగుతుందంటారా? అయితే రత్నాలు ధరించే వాళ్ళకి ఇంకో ఒక సందేహం ఉంటుంది. నకిలీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, మార్కెట్లో ఇప్పుడు ఎక్కువైపోయినాయి. మరి మీ దగ్గరే జాతక పరిశీలన చేయించుకున్న వారికి మీరే రత్నాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? రత్నధారణ జ్యోతిష శాస్త్రంలో ఒక భాగం అండి. మంచి శుభగ్రహాల గురించి, ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం కోసం అంటే న్యాచురల్ గా భూమిలోంచి వచ్చే రత్నాలని చేతికి పొదగడం ద్వారా మరి స్కిన్ ద్వారా రేస్ ఇంజెక్ట్ అవుతుంది బాడీలోకి. అంటే ఎల్లో కలర్ రేస్ ఇంజెక్ట్ అయితే కనకపుష్యరాగం ధారణ చేసిన ద్వారా శుభమైన ఫలితాలు కలుగుతాయి. మరి గురువు యొక్క శుభ సూచకం ఏంటంటే మంచి స్థిరాస్తి, ఇల్లు కొనుక్కోవడం, పెళ్లి, ఇలాంటి శుభమైన సూచనలు జరుగుతాయి. మరి అలాంటి రత్నాలు మీరు అడిగినట్టు డూప్లికేట్స్ అయితే చాలా వరకు ప్లాస్టిక్ వేవి పెట్టుకున్న స్కిన్ మీకు డిస్టర్బ్ అయ్యి అక్కడ వైట్ గా అయిపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి కరెక్ట్ రత్నాల్ని ఎక్స్పర్ట్ ద్వారా తీసుకుని కరెక్ట్ జాతక ప్రకారం ధరించినట్టయితే మరి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి రత్నాల్ని నేరుగా నేనే అందించడం జరుగుతుంది. ఎందుకంటే దానిలో ఒరిజినాలిటీ ప్లస్ ఎలా ధరించాలి, సో ఎన్ని క్యారెట్స్ వేసుకోవాలి, ఏ ఫింగర్ కి పెట్టుకోవాలి, సో ఇలా ఎన్నో విషయాలు దీనిలో ఉంటాయి. కాబట్టి చక్కగా రత్నధారణ జ్యోతిష శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైనది. రత్నధారణ అన్నది చక్కగా రేస్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేయడమే. ఒక డైమండ్ ధరించడం ద్వారా వైట్ కలర్ రేస్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. మరి డైమండ్ అధిక ధరతో కూడుకున్నది, మరి అందరూ కొనుక్కోలేరు, దానికి ఎన్నో సబ్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. అలాంటి పాజిటివ్ రేసెస్ ని న్యాచురల్ జెమ్ ద్వారా, అంటే ప్రకృతిలో వచ్చే న్యాచురల్ జెమ్ ద్వారా రేస్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేయడాన్ని
దాన్ని రత్నధారణ అంటారు. సో ఈ రత్నధారణ సరైన పద్ధతిలో మంచి ఎక్స్పర్ట్స్ చేత ధరించినట్టయితే మంచి సత్ఫలితాలు కలుగుతాయి. మరి రాజసుధ గారు చిన్నపిల్లలు రత్నాలు ధరించవచ్చా? అంటే పిల్లలకి కూడా మనం డైమండ్ రింగ్స్ అవి పెడుతూ ఉంటాము, ఆ పిల్లలకి పడతాయి పడవు అన్నది ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? అంటే వాళ్ళు కూడా జాతక పరిశీలన చేసి వీళ్ళకి డైమండ్ పడుతుందో లేదో తెలుసుకుని వాళ్ళకి అలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం బాగుంటుందంటారా? లేకపోతే పిల్లల విషయంలో ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఏదైనా రత్నాలు ఇవ్వచ్చా వాళ్ళకి? అలా కాదండి, మార్కెట్ లో డైమండ్ అన్నది ఒక జ్యువెలరీ ఐటమ్ గా అయిపోయింది, ప్రెస్టేజియస్ గా జ్యువెలరీ ఐటమ్ గా మారింది. కానీ డైమండ్ కూడా ఒక నవరత్నమే కాబట్టి అది దాని అవసరం లేని రేస్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేయడం చాలా ప్రమాదకరం. అంటే మనకి ఏది అవసరమో, బాడీకి ఏది సఫిషియెంట్ గా కావాలో అదే ఇవ్వాలి, ఆ కాంతినే ఇవ్వాలి. అవసరం లేని అనవసరమైన కాంతిని ప్రవేశింపజేయడం కూడా నష్టానికి గురి చేస్తుంది. కాబట్టి డైమండ్ అన్నది ధరించేటప్పుడు పార్టీ వేర్ అయితే పర్వాలేదు, రెగ్యులర్ గా డైమండ్ ని ధరించినప్పుడు ముక్కు పొడిలో గానీ చాలా మంది ధరిస్తుంటారు డైమండ్. ఇలా ధరించేటప్పుడు అది వాళ్ళకి సరిపడుతుందా లేదా, ఎందుకంటే ఆటోమేటిక్ గా ఆ రేస్ బాడీలోకి ఇంజెక్ట్ అయిపోతుంది. అది మరి వాళ్ళకి సరిపడుతుందా లేదా సరిచూసుకొని జ్యోతిష శాస్త్రం ప్రకారం మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళైతే హస్తరేఖల ద్వారా ఇది పరిశీలించుకొని ధరించడం వల్ల ఇలాంటి అనర్థాలని తొలగించుకునే అవకాశం ఉంటుంది. మరి డైమండ్ ఒక జ్యువెలరీ ఐటమే కాదు, నవరత్నాలని కూడా గుర్తిస్తే బాగుంటుంది. చాలా బాగా చెప్పారండి రాజసుధ గారు. ఈనాటి కార్యక్రమంలో ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఓం నమః శివాయ. మరి మీరు కూడా శ్రీమతి రాజసుధ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, పేర్లో కరెక్షన్స్ తీసుకోవాలి, ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎటువంటి రత్న ధారణ చేయాలో తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా కలిసి మీకున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇంకా రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ కూడా వీరి ఆధ్వర్యంలో అందిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా తీసుకుని కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వస్తువు అందులో ఉంది కాబట్టి ఉపయోగించుకోండి. ఇది వాళ్ళ రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీమతి రాజసుధ, ఎంకామ్, ఎంఏ ఆస్ట్రాలజీ, స్పెషలిస్ట్ ఇన్ రుద్రాక్ష, న్యూమరాలజీ, జమాలజీ. మెయిన్ ఆఫీస్ కొంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్స్ 9676815666, 9676659666. బ్రాంచెస్ LBR హౌస్ నియర్ జూబ్లీ బస్ స్టాండ్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 9293000066, నియర్ రిలయన్స్ డిజిటల్స్, మెయిన్ రోడ్, కుకుట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9293000055. అవర్ వెబ్సైట్ www.rajasudha.com.